ప్రియమైన దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుతున్నాడు, మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, బైబిల్ ప్రకారంగా మండలాలు ఉన్నాయి బైబిల్లో. ఆ మండలాలు ఎక్కడ ఉన్నాయి? లేఖన ఆధారంగా మండలాలు ఎన్ని, ఆ మండలాలు ఎక్కడ ఉన్నాయి, ఎంతవరకు ఉంటే ఎంతవరకు మండలాలు ఆవరించి ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం ఏ మండలంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనం ఏ మండలంలో ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటేని. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, గమనించండి. మండలాలు ఉన్నాయని ఈ విషయం చెప్తుంది. మనకు మండలం ఉందని ఈ విషయం చెప్తుంది. అయితే ఎన్ని రకాల మండలాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మండలాల గురించి తెలుసుకునే కృపను మాకు దయచేయండి, బయలుపరచండి. ఇప్పుడు మేము ఏం మండలంలో ఉన్నాము, ఎన్ని మండలాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు మనం ఏం మండలంలో ఉన్నామో కూడా అవన్నీ బయలుపరచమని ప్రార్థన చేస్తూ, అసలు మండలాలు ఎక్కడున్నాయి, ఏ ప్రదేశంలో ఉన్నాయో కూడా బయలుపరచమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, చూద్దాం. మండలాలు ఎన్నంటే, మండలాలు 4 అండి. ఈ మండలాలు ఎక్కడ ఉంటాయంటే, 5 ఆకాశాలు ఉన్నాయి. ఆకాశం మధ్యలో మండలాలు ఉంటాయి. రెండో ఆకాశం మధ్యలో మొదటి మండలం శూన్య మండలం ఉంది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో మాట ఉంటుంది. చూడండి, అయితే ఆ మండలంలో ఏముంటున్నాయంటే, ఆ శూన్య మండలంలో ఏముంటాయంటే, శూన్య మండలంలో భూమి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఇంకా మానవ జాతి అంతా కూడా, భూమి మీద మానవ జాతి అంతా కూడా ఎక్కడ ఉందండి? శూన్య మండలంలో ఉంటుందన్నమాట. గుర్తు చేసుకోండి. మొదటి మండలము శూన్య మండలము, ఇది మొదటి ఆకాశానికి రెండో ఆకాశానికి మధ్యలో ఉంటుంది. ఈ శూన్య మండలంలో ఎవరెవరు ఉంటారు? భూమి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఇంకా అనేకం ఉన్నాయి. యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. తర్వాత రెండో మండలము ఆకాశ మండలం. ఇది రెండో ఆకాశం నుంచి మూడో ఆకాశం మధ్యలో ఉంటుంది. దాని మధ్య ఆకాశం కూడా అంటాం మనము. ఆకాశ మండలం అది, దాని పేరు రెండో మండలం ఆకాశ మండలము. ఇది యోబు గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలోను, మరి యోబు గ్రంథము 38వ అధ్యాయం 33వ వచనంలోను, ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలోను, పోతే ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఇంకా అనేక లేఖనాలు ఉన్నాయి. ఈ ఆకాశ మండలం అనేది ఉంటుందన్నమాట. ఈ ఆకాశ మండలం. అయితే ఈ ఆకాశ మండలంలో ఎవరుంటారంటే, ఈ ఆకాశ మండలంలో దురాత్మ శక్తుల సమూహం ఉంటుంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 6:12 చదవండి. ఈ ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు, మధ్య ఆకాశంలో దురాత్మ శక్తులు ఈ ఆకాశ మండలంలో ఉంటాయి. అర్థమవుతుందా? మూడవ మండలం పేరు వాయుమండలం. ఈ మండలం ఎక్కడ దాకా ఉంటుందంటే, 3వ ఆకాశం నుంచి 4వ ఆకాశం వరకు మధ్యలో ఈ మండలం ఉంటుంది. ఈ వాయుమండలంలో ఎవరెవరు ఉంటారంటే, ఈ వాయుమండలంలో పరదేశి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ 3వ ఆకాశానికి 4వ ఆకాశం మధ్యలో ఉంటుంది. ఈ ఆకాశంలో పరదేశం ఉంది. 2 కొరింథీ 12:2 వచనం చదివితే మీకు అర్థమవుతుంది, అక్కడ పరదేశం ఉందని అర్థమవుతుంది. 3వ ఆకాశం రాయబడింది అక్కడ. కనుక ఈ 3వ ఆకాశం 4వ ఆకాశం మధ్యలో ఉండేది వాయుమండలం. ఈ వాయుమండలంలో ఏముందంటే, పరదేశి ఉందండి. పరదేశి ఉంది. ప్రభువుని నమ్ముకొని, యెహోవా దేవుని నమ్ముకున్న భక్తులు, యేసు దేవుని భక్తులు ఆ పరదేశంలో ఉంటారు. నేను ఒక వీడియో చేశాను, పరదేశం ఎక్కడ ఉంది, పరదేశంలో ఎవరెవరు ఉంటారు, పరదేశంలో ఇంకేమైనా ఉందా, జంతుజాలం ఉందా, లేకపోతే వృక్షజాలం ఉందా, పక్షిజాలం ఉందా, మానవ జాలం ఉందా, ఇదంతా కూడా నేను ఆ పరదేశి యొక్క వీడియోలో నేను వివరించాను. మీరు చూడండి. నా ఛానల్ మీరు ఓపెన్ చేసి జీసస్ టాక్స్ బ్యూటీ బాల్ అనే ఛానల్ ఓపెన్ చేసుకుని మీరు చూస్తే నా వీడియోలన్నీ వస్తాయి అక్కడ. గమనించండి. ఇక్కడ చూస్తే ఈ యొక్క వాయుమండలంలో ఇది 3వ మండలం వాయుమండలము పరదేశం ఉంటుందన్నమాట. తర్వాత
5వ మండలము మేఘమండలం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో ఉంటుంది. తర్వాత 14వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క వాయుమండలం ఈ యొక్క మేఘమండలం గురించి రాయబడి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి? ఇది మేఘమండలం. ఈ మండలము 4వ ఆకాశం నుంచి 5వ ఆకాశం మధ్యలో ఉంటుంది. ఈ మండలంలో ఉండే నివసించేది ఎవరంటే దేవదూతలు. దేవదూతలు ఈ యొక్క ఆకాశంలో నివసిస్తాయి. అర్థమవుతుందా? ఈ మేఘమండలము కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ మేఘమండలం గురించి రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 14 పోతే మళ్ళీ యెషయా గ్రంథము 6, 2, 3 వచనంలో కూడా ఈ మేఘమండలం గురించి రాయబడి ఉంది. కనుక ఈ మేఘమండలంలో ఎవరుంటారంటే దేవదూతలు ఉంటాయి. అంటే ఈ మండలము 4వ ఆకాశానికి 5వ ఆకాశానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఆకాశాల గురించి వివరించాను. 5 ఆకాశాలు ఉన్నాయి. ఏ ఆకాశంలో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా వివరించాను. మనం ఏ ఆకాశంలో ఉన్నామని కూడా నేను తెలియజేశాను. ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన సోదరులు గమనించండి, మండలాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏ మండలంలో ఉన్నామో నేను చెప్తాను. ఇప్పుడు మనము శూన్య మండలంలో ఉన్నాము. శూన్య మండలంలో ఉంది ఎవరు? భూమి, ఆకాశము, నక్షత్రాలు, మనుషు జాలము, ఇదంతా కూడా ఆక్సిజను ఈ మండలంలో ఉంటుందన్నమాట. ఏ మండలం అది? శూన్య మండలంలో ఉంటుంది. శూన్య మండలంలో దేవుడి భూమిని వేలాడదీశాడని చెప్పేసి మనం యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతుంది. ఇవన్నీ లేఖనాలను మీరు రాసుకోండి, మీరు పరిశీలన చేయదు. మేము చెప్పడం కాదు, కానీ మీరు ఏం చేయాలంటే లేఖనాలను పరిశోధించాలి. ఈ సేవకుడు చెప్పేది కరెక్టా కాదా, ఈ వ్యక్తి చెప్పేది కరెక్టా కాదా, ఈ దైవజనుడు చెప్పేది కరెక్టా కాదని చెప్పి ఎవరు చెప్పినా కానీ లేఖనాలను పరిశీలించాలి. మీరు నా వీడియో చూసేటప్పుడు ఏం చేస్తారంటే బైబిల్ తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని పెన్ను నోట్ బుక్ పక్కన పెట్టుకొని మీరు అన్నీ కూడా రాసుకోండి, అన్నీ కూడా మీరు చూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాను. ఆ 2 ఫోన్ నెంబర్లో ఏ ఫోన్ నెంబర్ చేసినా నేనే ఎత్తి మాట్లాడుతూ ముందు నా దగ్గర ఉన్న ఫాస్ట్ గారు ఎత్తుతారు, తర్వాత నాకు ఇవ్వమంటే నాకు ఇస్తాడు. తర్వాత నేను ఎందుకంటే నా ఫోన్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుందంటే నేను ప్రార్థనలో ఉంటాను అన్నమాట. ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాను, ప్రార్థన లేనప్పుడు ఆ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. కనుక గమనించండి, మనం ఉన్నది శూన్య మండలము. పైన ఇంకా 3 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మండలాల గురించి క్లుప్తంగా లేఖనాలతో కూడా మీరు చూసుకోండి. బైబిల్ ప్రకారం లేఖనాలతో కూడా నేను నిరూపించాను. మీరు బాగా వెరిఫై చేయండి, బైబిల్ బాగా చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. కనుక 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో మనం ఉండేది శూన్య మండలంలో భూమి ఉంది. ఆ భూమిలో భూమి మీద మనం ఉన్నాం. ఈ విషయము మీరు తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీకు ముఖ్య గమనిక ఏంటంటే జీసస్ టాక్స్ బీటీ పాల్ అనే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. అనేకుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి ఒక్కరిని ఈ వీడియోలు చూసి దేవుని జ్ఞానాన్ని తెలుసుకునే విధంగా సహాయపడండి. మీరు తెలుసుకోండి, ఇతరులకు సహాయం చేయండి. మీరు పరలోకం వెళ్ళండి, ఇతరులను పరలోకం తీసుకెళ్ళండి. నా నెంబరు కింద ఇచ్చాను. నా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఎటువంటి సందేహాలను కానీ నేను తీరుస్తాను. బైబిల్ చూసి బైబిల్ ప్రకారంగా తీరుస్తాను. కనుక మీరు నాకు ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. లేదా మీకు సందేహం ఉంటే నా నెంబర్కి వాట్సాప్ మీరు పెట్టండి. వాట్సాప్ పెట్టి కూడా మీరు పంపించేస్తే నేను వీడియో చేస్తాను. లేకపోతే మీరు డైరెక్ట్గా మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు. ఓకేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.